ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? కీర్తన టీవీలో ప్రతి బుధవారం సాయంకాలం వస్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని చూస్తూ చక్కగా మీరు ఎంతో మేలులు పొందుతున్నారని మీ నుంచి వచ్చే ఫోన్ల ద్వారా మీరు చెప్పే మాటల ద్వారా మేము చాలా సంతోషిస్తున్నాం. ఏదేమైనా దేవుడు మరొక బుధవారం ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వినడానికి మనకిచ్చినటువంటి ఈ కృపను బట్టి, ఈ ధన్యతను బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక కొత్త మాటల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఈరోజు చక్కని మాటలు కీర్తన గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. రండి, త్వరగా టీవీ ముందుకు వచ్చి కూర్చోండి. చక్కగా దేవుని మాటలు, కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. 93వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు మనం ప్రభు చిత్తమైతే ఇంకొంచెం అవకాశం ఉన్నంత వరకు కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 91వ కీర్తనలోంచి ఒక మాట మనం చదువుదాం. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రయించువాడు. ఏమండి? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. చాలా చక్కని మాట అండి. అసలు మహోన్నతుని చాటున నివసిస్తే సర్వశక్తిని నీడలో మనం ఆశ్రయం పొందుకున్నట్టు. ఎవరు మహోన్నతుడు? ఎవరు మహోన్నతుడు? ఆయన చాటును నివసిస్తే మనకొచ్చే లాభం ఏంటి? ఆయన చాటును నివసిస్తే మనకొచ్చే ఆశీర్వాదం ఏంటి? మనకొచ్చే కృప ఏంటో చూద్దాం. కొద్ది మాటలు మనం ధ్యానిద్దాం. చక్కగా ఈ మాటలు మనం ధ్యానించుకోబోయే ముందు చక్కగా చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది మాటలు లోపలికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన నీ యొక్క మాటలను ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మాకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. నీ బిడ్డలకు నీ మాటలు చెబుతూ ఉండగా నాయన ఆత్మీయ మర్మాల ద్వారా మమ్మల్ని బలపరిచి నీ బిడ్డలందరికీ కావాల్సినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలమును నీ మాటలు వింటూ ఉండగా వారికి కృపను అనుగ్రహించమని, నీ మాటల ద్వారా ధైర్యం పొందుకునే కృపను దయచేయమని యేసునామాని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రయించువాడు. 93వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడింది. మహోన్నతుని చాటున, ఆయన చాటును మనకుంటే సర్వశక్తిని నీడ మన మీద ఉన్నట్టేనండి. సర్వశక్తిని నీడ. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడి యొక్క నీడలో నీవు, నేను, మన కుటుంబం, మనకిచ్చినటువంటి సమస్తము, దేవుడిచ్చిన ఆస్తిపాస్తులు ఆయన నీడలో కానీ మనకుంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం అండి, ఎంతో మేలండి. ఆయన నీడలో మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన నీడ దాటి మనం వెళ్ళకూడదు. నీడ దాటి వెళ్తే శత్రువుగా రెడీగా ఉంటాడు. ఆయన అంటాడు, నా చాటును మీరు ఉండండి, నా దాగు చోటు నీవే అంటాడు. నా చాటున మీరుండండి, మీకు నేను క్షేమాన్ని ఇస్తా, మీకు నేను నెమ్మదినిస్తా, మీకు ప్రశాంతత ఇస్తా. కానీ నన్ను విడిచిపెట్టి నా నీడను దాటి బయటికి వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు ఆ మాటలు మనం మరలా చదువుకున్నట్లయితే, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటాడు. ఆయన నీడలో నీవు నేను ఉండాలి. ఆయన నీడ దాటి బయటికి వెళ్ళకూడదు. ఎక్కడ పడితే, ఏ నీడ పడితే ఆ నీడలోకి మనం చేరకూడదు. మహోన్నతుని నీడ నీకు ఒకప్పుడు తెలియదు. మహోన్నతుని నీడ ఈరోజు నీకు దేవుని నీడ ఏంటో తెలుసు. ఆయన ఆశ్రయం ఏంటో నీకు తెలుసు. ఆయన ఆశ్రయంలో ఉన్నటువంటి క్షేమం ఏంటో నీకు తెలుసు. కానీ ఒక్కొక్క టైంలో ఆయన నీడను కాదని బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో ఆశ్రయించువాడు. ఆయన నీడలో మనం ఉంటే మనకు వచ్చే ఎంత బెనిఫిట్లు అంటే, ఏ నీడ పడితే ఆ నీడకు మనం చేరకూడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు, ఒక ఆవిడ నాకు చెప్తుంది, మా భర్త చనిపోయాడయ్యా, నాకు ఒక వ్యక్తి నాకు నీడనిస్తానన్నాడు, అందుకని ఆ మనిషి దగ్గరికి చేరానంటే ఆ మనిషి ఈ మనిషికి ఉన్నంత ఆస్తి అంతా లాగేసుకుని తర్వాత మెడబెట్టుకుని గట్టికి గంటాడు. ఎవరు నీకు నీడ? ఎవరు నీడ? ఎవరో నీకు నీడనిస్తాను రమ్మని, ఎవరెవరో నీకు ఆశ్రయం ఇస్తాను రమ్మని, ఎవరెవరో నీకు ఏదో చేస్తాను రమ్మని అంటే మనుషులండి, వీళ్ళు మోసం చేస్తారు. మనుషులండి నిన్ను రకరకాల ఇబ్బందులు పెడతారు. ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్న మాట, నువ్వు ఆశ్రయిస్తున్న నీడ దేవుని నీడ లేక వేరే నీడ? నువ్వు ఆశ్రయిస్తున్న నీడ
అది నీకు ఉపయోగపడే నీడ, యోగ్యకరమైన నీడ, లేకపోతే వేరే నీడ? నువ్వు ఆశ్రయిస్తున్న నీడ మంచిదా కాదా? దేవుడు అంటాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంటాడు, మహోన్నతుడైన నేను నా చాటుకొచ్చి నువ్వు ప్రశాంతంగా బ్రతుకు అంటాడు. ఆయన చాటుకొస్తే బ్రతికితే మనకేం కలుగుతుంది అంటే, రెండో మాట అంటాడు, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎవరి చేతి నుండి? వేటకాని ఉరిలో నుండి. వేటగాడు ఒకడు ఉన్నాడు, ఈ లోకంలో మనుషుల్ని వేటాడతాడు. ఈ లోకంలో శత్రువు మన నిత్యము వేటాడటానికే ప్రయత్నం చేస్తాడు. ఈ లోకంలో మనం ఏది చెయ్యాలన్నా, మనం మంచిదని చేయాలనుకున్నా, మనం ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళాలనుకున్నా వేటగాడు రకరకాల బాణాలు వేస్తాడు. సాతానుగాడు, వేటగాడు అనగా సాతానుగాడు. వీడి పని ఏంటి అంటే ఉరిలేయటమే వాడి పని. నీకు, నీ పిల్లల్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని వేటగాడు ఎప్పుడు ఉరి పట్టుకుని రెడీగా ఉంటాడు. చూడండి, వేటగాడు ఏమన్నా ఊరకనే వెళ్తాడండి? చేపలు వేటాడేవాడు ఒక గేలం పట్టుకుని వెళ్తాడు. చేపలను వేటాడే వ్యక్తి గేలం పట్టుకుని వెళ్తాడు, లేకపోతే వల పట్టుకుని వెళ్తాడు. ఊరకనే వెళ్తాడా? ఊరకని వెళ్ళి నాకు దొరకమ్మంటే దొరకదు. ఎవరైతే ఆ వలలో పడ్డారో ఆ వలలో నుంచి బయటికి రాలేరు. వేటగాడు అని ఈ లోకపు సాతానుగాడు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ యొక్క సంసారాన్ని పాడు చేయటానికి వాడు ఒక ఉరి పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. వాడి చేతిలో నువ్వు చిక్కకుండా నువ్వు క్షేమంగా, ప్రశాంతంగా, నీవు నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే ఆయన నీడను నువ్వు ఆశ్రయించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీడలో నువ్వు ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. ఆయన నీడ తప్పి బయటికి వెళ్ళావా ఇబ్బందులు పడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆయన నిన్ను విడిపించును. ఆయనను ఆశ్రయిస్తున్నావు గనక, ఆయన దగ్గర రక్షణ పొందావు గనక, ఆయనే నా సర్వస్వం అనుకున్నావు గనక ఆయన నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడండి. వేటగాడేస్తే ప్రతి ఊరిలో నుంచి నేను తప్పించాలంటే నిత్యము ఆయన నీడలో నీవు ఆశ్రయం పొందుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. పైన ఆకాశం ముందున్న గ్రద్ద చూస్తుంది, ఎక్కడ నాకు ఆహారం దొరుకుతుందా అని. ఆకాశం నుంచి ఎత్తైన స్థలం నుంచి చూస్తూ ఉంది. కోడి అప్పుడే తన బిడ్డలు తీసుకుని బయటకు వచ్చి మేత తింటా ఉంది. మేత తింటున్నప్పుడు తల్లి కోడికి తెలుసు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో. ఏంటయ్యా పరిస్థితి అంటే, వేటగాడైనటువంటి గ్రద్ద మన పిల్లల్ని చంపుకు తిందామని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా జాగ్రత్తగా వినండి, నేను ఒక రకమైన కోత కోస్తా. మీరు చక్కగా తింటున్న సమయంలో శత్రువు అయినటువంటి ఆకాశమందు ఉన్నటువంటి ఒక దురాత్మ, ఒక ఆత్మ మన పిల్లల్ని చంపటానికి వాడు గ్రద్ద రూపంలో వచ్చి తన్నుకుపోతాడు. తన్నుకుపోయే మిమ్మల్ని ఆడు వచ్చేటప్పుడు నేను ఒక రకమైన కోత కోస్తాను. కోడి ఒక రకమైన కోత కూసిద్దంట. అప్పుడు అర్థం చేసుకోవాలి పిల్లలు, అమ్మో మా అమ్మ కోడి పిలుస్తుంది, ఏదో ప్రమాదం జరగబోతుంది, మా కుటుంబానికి, నా బిడ్డలకు నాకేదో సమస్య రాబోతుంది, గనుక గబగబా నా తల్లి చేతుల యొక్క రెక్కల నీడలోకి వెళ్ళిపోయి ఆశ్రయం పొందుదాం అని ఏ బిడ్డలైతే తన తల్లి మాట, తండ్రి మాట విని లోబడి ఉంటారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. ఒక కోడి తన పిల్లలను తన క్షేమాన్ని ఇవ్వాలని తన పిల్లల కోసం ఎంత ఆరాటపడుతుందో, సృష్టికర్త అయిన దేవుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి భయంకరమైన సాతానుగాడు రకరకాల వలలు వేస్తూ ఉంటాడు. ఏమండి, చేపలు పట్టి ఆయన కిందాక మీకు చెప్పాను, చేపలు పట్టి ఆయన గేలం తీసుకుని వెళ్తాడు. గేలం తీసుకుని వెళ్తే నోరు తెరిచి ఏదో ఉంది ఎర్ర ముక్క చిన్న ముక్క తిందామని వెళ్ళి నోరు తెరిచి పెడితే దానిలో విలవిలలాడిపోతావు. చేప చిక్కినప్పుడు విలవిలలాడిపోతుంది. ఏమండి, వలలో చిక్కున్నప్పుడు విలవిలలాడిపోతావు. ఒడ్డు మీద మేత వేసి కొంగలను పట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? వల వేస్తాడు, మేత కింద వేస్తాడు, దానిపైన వల వేస్తాడు. ఏమండి, అనేక పక్షులు వచ్చి అక్కడ తినటానికి అయ్యో మేత కనపడి తిందాం అనుకుంటాయి, కానీ చక్కగా తిని లెగుద్దామంటే వల వాటి యొక్క కాళ్ళను పట్టేస్తుంది. వేటగాడు చక్కని చెట్టు పక్కనే కూర్చొని చూస్తూ ఉంటాడు, దొరికిందిరా నాకు ఈరోజు ఈ మనిషి, దొరికారా వీళ్ళందరూ అని. వాడు నిన్ను అధోపాతాలను తొక్కుతాడు, లేదా మరణానికి అప్పచెప్తాడు. దేవుడు అంటాడు, సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు వెళుతున్న మార్గం ఎలాంటిదో, నువ్వు వెళుతున్న మార్గాలన్నీ కరెక్టే అని మనలో మనం అనుకుంటాం, కానీ వేటగాడు పొంచి ఉన్నాడని నువ్వు గ్రహించు. ఏ దిక్కు నుంచి వస్తాడో తెలియదు. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి, ఆయనే ఆశ్రయముగా మనం ఉండాలి. ఏమండి, కోడి ఎప్పుడైతే ఆకాశం నుంచి గ్రద్ద
పైనుంచి దిగుతూ 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 ఉందో దాని యొక్క నీడను పసిగట్టిన తల్లి వేరే రకమైన అరుపు అరుస్తుంది. రోజు అరిసే అరుపు వేరు, ప్రమాదం జరిగేటప్పుడు అరిసే అరుపు వేరు. ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు కుక్కరొక్కని అరుస్తున్నప్పుడు మరుక్షణమే చాలా కోడి పిల్లలన్నీ అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేసి తల్లి రెక్కల నీడకు వచ్చేసినాయండి. అవన్నీ క్షేమంగా ఉన్నాయి. కోడి జాగ్రత్తగా పరిగెత్తుకుంటా వాటిని తీసుకుని పోయి ఆ బిడ్డలందరినీ తీసుకుని క్షేమంగా జాగ్రత్తగా సేఫ్టీ ప్లేస్కి తీసుకెళ్ళిపోయింది. ఒక కోడి పిల్ల ఉంది. నాకు తెలియదా, మా అమ్మ అట్టాగే పిలిచిద్దిలే, మా అమ్మ పిలిస్తే నేను పోవాలా, సావుకుడి చెబితే నేను వినాలా, నాకు తెలియదా అని ఒక కోడి ఎగురుతూ అట్ట తిరుగుతూ ఉంది. ఏమండి, వాడు శత్రువు అయినటువంటి ఆ గ్రద్ద వచ్చేసింది. ఎగురుతా తిరుగుతున్న ఆ పిల్లని తీసుకుని ఒంటరిగా తల్లి చెంత నుండి దూరమైపోయినటువంటి, తల్లి కోడి చెంత నుంచి దూరమైనటువంటి, ఒంటరిగా ఏదో చేద్దామనుకుని బయలుదేరి వెళ్ళినటువంటి ఆ బిడ్డ మీదకి సాతానుగాడు అటాక్ చేసి కోడిని పిల్లను తీసుకుని ఆకాశానికి తీసుకెళ్ళిపోయి ముక్కుతో పొడిచి 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 రక్తం వచ్చేటట్టుగా పొడిచి తినివేసినట్లుగా. ఏమండి, మన జీవితాల్లో పాడు చేయక మునిపే మనం ఈరోజు తెలుసో తెలియకో ఏదైనా తండ్రి నుంచి దూరం అయ్యామేమో, తల్లి నుంచి దూరం అయ్యామేమో, దేవుని మందిరం నుంచి దూరం అయ్యామేమో. సాతానికి దగ్గరవుతున్నావు, గుర్తుపెట్టుకో. సాతానికి దగ్గరయ్యావా, వాడు నిన్ను ముందుగా ప్రేమతో నటిస్తాడు, తర్వాత కాటు వేస్తాడు, ఆ తర్వాత ఇబ్బందులు పాలవుతాం. అందుకని ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. ఏమైనాయంటే మహోన్నతుని చాటున నువ్వు నిత్యము నివసించాలి, ఆయన నీడలో నువ్వు ఉండాలి, ఆయన ఆశ్రయముగా నీవు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా, ఎంత చేసినా ఆయన నీడను మాత్రం విడిచిపెట్టకూడదు. ఆయన అంటాడు, అదే దావీదు అంటాడు ఒక చోట, అయ్యా నా బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో ఉంటానయ్యా అంటాడు. బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో ఉంటానయ్యా, నీ మందిరంలో ఉంటే చాలయ్యా. ఏ దావీదా, అంత పెద్ద కోట కట్టుకున్నావుగా, అంత పెద్ద రాజు భవనం నీకుందగా అంటే ప్రతిరోజు నీ కోటలో ఉంటేనే నాకు క్షేమం అయ్యా, నా బిడ్డలకు క్షేమం అయ్యా, నా కుటుంబానికి క్షేమం అయ్యా అని ఎలాగా క్షేమాన్ని కోరుకుంటున్నాడు దావీదు. ఏమంటే ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా దేవాదేవుడు నా రెక్కల నీడలో చాచి ఉన్నాయి. సిలువలో ఆయన నీ కోసం నా కోసం రెక్కలు చాచి పెట్టాడు. ఎవరైతే ఆయన నీడకు వస్తారో వాళ్ళు విశ్రాంతి పొందుతారు, నెమ్మది పొందుతారు, ప్రశాంతత పొందుతారు, క్షేమంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదువుదాం. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆశ్రయం ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల నీడకి ఎవరు వస్తారో, ఆయన రెక్కల కిందకి ఎవరు వస్తారో, యేసయ్యా అని ఎవరైతే అడుగుతారో ఆయన రెక్కలకి నీడకు వచ్చిన ఎవరిని కూడా ఆయన తోచివేయడండి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చేసి ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం దొరికితే చాలంది, టక్కన ముట్టింది, బాగుపడింది తన బ్రతుకుని. 38 సంవత్సరాలు కోనేటి దగ్గరకు ఉన్న వ్యక్తి పడి ఉన్న చోట, అయ్యా నీవు బాగుపడాలని కోరుకుంటున్నావంటే అంతకు మించి భాగ్యమే ఉంది బాబు అని అన్నాడు. ఆయన ఆశ్రయం పొందుకున్నాడు, ఆయన దగ్గర నుంచి మేలు పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి వచ్చి, అయ్యా నీ సహాయం కావాలి, నా దాసుడు భయంకరమైన బాధతో ఇబ్బంది పడుతున్నాడంటే ఆయన నీడ కోసం, ఆయన సహాయం కోసం వచ్చిన ఆయన్ని, నేనే నీ ఇంటికి వస్తా పదా అన్నాడు. ఆయన నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరిని కాదు అనడండి. మన దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమామయుడండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా గెట్అవుట్ అనే మనిషి కాదండి. ఎంత ఘోర పాపినైనా ప్రేమించే దేవుడు, ఎంత భయంకరమైన వ్యక్తినైనా ప్రేమించే దేవుడు. ఆయన నీడకొచ్చిన ఎవరిని కూడా తోసివేయడండి ఆయన. ఈరోజు వరకు ఆయన నీడ కాదని నువ్వు ఎక్కడెక్కడో ఆశ్రయించావేమో, ఈరోజు ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జరిగింది ఏదో జరిగింది, నీడ దాటి బయటకు వెళ్ళావు, మరలా వెనక్కి తిరిగిరా, ఆయన నీడలో నీకు ఆశ్రయం కలిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. ఒక మంచి ఎండాకాల సమయంలో చెరువు ఎండిపోయిందంట. చెరువులో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా, కొన్ని కప్పలు దారి తప్పిపోయినాయి, కొన్ని కప్పలు నీళ్లు లేక చనిపోయినాయి, కొన్ని కప్పలు కదమ వాటికి జంతువులకి ఆహారంగా మార్చబడాయి. అలా జరిగింది. ఒక కప్ప మాత్రం బ్రతికి సజీవంగా ఉంది. ఇది ఎండకి తట్టుకోలేక ఈ కప్ప
ఏం చేసిందో తెలుసా? నాకెక్కడైనా నీడ అనే ఆశ్రయం దొరికిద్దేమో, నీడ అనే ఆశ్రయం దొరికిద్దేమో అని ఎడారి ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఇసుక నేలలో పరిగెత్తుకుంటా వచ్చిందంట. వస్తే ఎక్కడ చూసినా కనపడతల్లా నీడ, ఎక్కడా నీడ కనపడతల్లా. ఈలోపు ఆ అరచెయ్యంత నీడ ఒక చోట కనపడుతుందంట. అబ్బా, నాకు పరిగెత్తినందుకు, నేను ప్రయాసపడ్డందుకు, నేను కష్టపడ్డందుకు నాకు ఒక నీడ దొరికింది చాలు అని ఏమండి ఆ కప్పంట వచ్చి నాకు నీడ దొరికింది అమ్మయ్యా అని అటు ఇటు చూసి ఆనందపడతా ఉంది. ఇలాగా ఉంది ఆ నీడ కాస్త ఏమంటే ఎడారిలో అమ్మయ్యా అని హాయిగా ఉందలే అని అనుకునే లోపు కళ్ళు పైకి చూస్తే ఆ నీడ ఏంటో తెలుసా అండి? ఆ నీడ ఏంటంటే పాము పడగ విప్పి ఉంది. అటు ఇటు చూసింది, పాము నోరు తెరిచింది, ఆ కప్పని దారుణంగా తినేసింది. ఏ నీడ మంచిది అనుకుని చేరింది ఆ ఇంటికి. నాకు నీడ దొరికిందిలే అని అనుకుంటారు చాలామంది. ఏది నీడ? చాలామంది చాలా నీడలు ఆశ్రయిస్తారు. ఆ నీడ ఏ రోజుకైనా నీకు ప్రమాదమే. నువ్వు ఆశించే నీడ ఏ రోజుకైనా నిన్ను కాటు వేస్తుంది. దేవుని నీడ తప్ప మనుషుల నీడ నువ్వు ఏ నీడ పడితే ఆ నీడను ఆశ్రయించబాక. దేవుని బిడ్డల దగ్గర దొరికే నీడ నీకు ఆశ్రయాన్ని ఇస్తుంది. దేవుని దగ్గర నీకు దొరికే నీడ ఇంకా బహుశ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని మందిరం అనే నీడ నీకు కృపనిస్తుంది, నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఆయన నోట్లో నుంచి వచ్చే మాట ద్వారా నువ్వు బ్రతుకుతావు. నీడ లేదు కదా, నాకు ఇల్లు లేదు కదా, నాకు పరిస్థితి లేదు కదా, నాకు నానే వాళ్ళు ఎవరు లేరు కదా అని నీడ లేని జీవితాన్ని గడుపుతూ కన్నీళ్ళమయంలో ఉన్నామేమో. నువ్వు తొందరపడి ఏ నీడను పడితే ఆ నీడను ఆశ్రయించబాక, ప్రమాదాల్లో పడతావు. జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో చెబుతున్నాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సత్యము కేడెము డాలునై ఉన్నాడు. సత్యాన్ని ఆయన నువ్వు నమ్మే దేవుడు సత్యం, ఆయన కేడెము, ఆయన డాలు. నీ వైపుకు నా బిడ్డల దగ్గరికి ఎవరైనా వస్తే డాలు ఆయన చేతిలో ఉంది. ఆయన నీడ దగ్గరకు రావాలంటే సాతాను గడికి భయం. ఆయన నీడకు వచ్చి ఆశ్రయం పొందారా వాళ్ళు క్షేమంగా ఉంటారు. భయంకరమైన పరిస్థితులు, ఎలాంటి మరణకరమైన పరిస్థితులు వచ్చినా ఆయన నీడ దగ్గరకు వచ్చి అడిగితే ఆయన ఆ మరణాన్ని పక్కకు నెట్టేస్తాడే తప్ప ఏమండి ఆయన నీడ దగ్గరకు వచ్చిన ఆశ్రయం కావాలయ్యా అన్న వాళ్ళు ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. హిజ్కియా రాజు మరణకరమైన జబ్బు చేసినప్పుడు, మరణం వచ్చి ఎదురుగా నిలబడ్డప్పుడు, అయ్యా ఇంక అయిపోయింది నా పని అనుకున్న టైంలో, అయ్యా నీ నీడ నాకు కావాలయ్యా, నాకు ఆయుష్ దయచేయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా ఆశ్రయ దుర్గమయ్యా అని అడిగినప్పుడు ఏమండి హిజ్కియాకి దేవుడు కరుణించి కృప చూపించి ఆయన నీడను ఆశ్రయించాడు కనుక మరలా 15 సంవత్సరాలు రాజుగారికి, హిజ్కియా రాజుకి 15 సంవత్సరాల యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నీకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ రాత్రి నా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు ఆశ్రయం నా దేవుడై ఉండాలి. నీకు ఆశ్రయం నా దేవుని నీడ నీకు ఆశ్రయంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ఎడల ఆయన బాధ్యత తీసుకుని నీకు క్షేమాన్ని దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీడకరా నీకు ఆశ్రయం ఇస్తాడు, ఆలోచన చెప్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ప్రశాంతతని ఇస్తాడు. నెమ్మది లేక, ప్రశాంతత లేక, నీలో నీవు మనుషుల ప్రేమ కోసం ఎదురు చూసి సొంత బిడ్డలే ప్రేమను పంచుకోలేక, నాన్న వాళ్ళే నిన్ను విడిచిపెట్టి నేను ఈ బ్రతకడం వేస్ట్, నేను చచ్చిపోతే నేను అయ్యో అని నీలో నువ్వు కృంగిపోతూ బాధపడుతున్నావేమో. ఇప్పటి వరకు నువ్వు ఎవరెవరిని ఆశ్రయించావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పమన్న మాట, యేసయ్య నీకు ఆశ్రయముగా ఉంటే, యేసయ్య యొక్క నీడలోకి కానీ నీవు వస్తే, యేసయ్య నాకుంటే నాకు సహాయం చేయ్యా, నీవు నాకు నీ నీడలో నేను బ్రతుకుతానయ్యా, నీ కృప నాకు కావాలయ్యా అని నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయన నీడ నీ మీద ప్రవహింపచేసి నీకున్న పరిస్థితులన్నింటినీ మార్చివేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. మేము ఆరాధిస్తున్న యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 91వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది, చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నము పాడు చేయరు రోగములకైనను నీవు భయపడకుందువు. రకరకాల తెగుళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ పరిస్థితి ఎప్పుడు ఉన్నట్టుండి ఎలా జరుగుతుందో తెలియదు. తెగులు ఉదయం వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, రాత్రి వస్తుందా, ఏ టైంలో ఏ తెగులు వస్తుందో తెలియదు.
సాతానుగాడు ఏ తెగులు పంపిస్తాడో తెలియదు. ఏమండి, మన చేతులారా కొన్ని తెగుళ్ళు మనమే తెచ్చుకుంటాం. కొన్ని తెగుళ్ళు దేవుని ద్వారా మనం మార్చడం కోసం వస్తాయి. కొన్ని తెగుళ్ళు సాతానుగాడు పంపిస్తాడు. ఏ తెగులైనా నీ గుడారానికి సమీపించకుండా ఉండాలి అంటే ఆయన నీడలో నువ్వు ఆశ్రయం పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీడలో నీవు ఆశ్రయము పొందుదువుగాక. ఆయన నీడలో నీకు ఆశ్రయం ఖచ్చితంగా ఉంటుందండి. మనుషులిచ్చే ఆశ్రయం కాదు, కానీ నా దేవుడిచ్చే ఆశ్రయంలో నీకు క్షేమాన్ని, నెమ్మదిని ఆయన దయచేయబోతున్నాడు. ఇంకొక మాట మనం కిందకు చదివితే అంటాడు, ఆయన నీడకొచ్చిన తర్వాత నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొలినను, అపాయము నీ యొద్దకు రానే రాదు. హల్లెలూయా. రాదు, అపాయం నీ దగ్గర రాదు, పొరపాటున రాదు. ఎందుకంటే ఆయన నీడలో ఉన్నావు. ఆయన నిన్ను కంచివేసి కాపాడుతాడు. ఆయన రెక్కల నీడలో నిన్ను కాపాడుతాడు. నిన్ను గుద్దినట్టుగానే ఉంటుంది, నిన్ను తప్పిస్తాడు ఆయన. నీకు ప్రమాదం జరిగినట్టే ఉంటుంది, కానీ జరగకుండా ఆపుతాడు. అది నీకే జరగాల్సిన ప్రమాదమే. ఆ ప్రమాదం నుంచి కన్ను మూసి తెరిచేలోపే ఆ ప్రమాదం నుంచి నీ కుడి పక్కన ఎంతోమంది ప్రాణం, నీ ముందింటి వాళ్ళు, నీ వెనకింటి నీ బంధువులు చాలామంది కరోనా టైంలో వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, నా పైన అయిపోయిందేమో అని అనుకునే లోపు నిన్ను కాపాడుతున్నాడు ఆయన రెక్కల నీడలో. హల్లెలూయా. నిన్ను కాపాడింది మనుషులు కాదండి, నా దేవుడే నిన్ను కాపాడాడు. కృప చూపించాడు ఆయన కృప చూపించి మరలా ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏదో ఒక రోజు నన్ను తెలుసుకుంటావు, ఏదో ఒక రోజు నన్ను ఆశ్రయిస్తావు, ఏదో ఒక రోజు నా ఆశ్రయానికి నీవు వస్తావు, నా నీడకు నువ్వు వస్తావని ఆయన ఇంకా నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. కనుక నీవు నేను మనందరం బ్రతుకున్నామంటే ఏమండి ఆయన కృప చూపించకమట్టేనండి, ఆయన కృప చూపించకమట్టే. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా, ఆయన్ని మాత్రం ఆయన నీడలోనే నీవు ఉండాలి. ఆయన నీడ పరిధి దాటి మనం బయటికి వెళితే ఇబ్బందులు పాలవుతాం. ఇంకొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ వచనంలో చూస్తే ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. తెగుళ్ళు, రకరకాల తెగుళ్ళు వస్తాయి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని రకరకాల తెగుళ్ళతో ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుని యొక్క నీడలో నువ్వు ఉన్నావు గనక, దేవుని యొక్క నీడలో నువ్వు కంచి వేసి కాపాడబడుతున్నావు గనక తెగులు రాకుండా కాపాడుతుంది. యోబు ప్రతిరోజు దేవా నీ కంచి కలిగిన తోటలో నన్ను భద్రపరచయ్యని ప్రార్థన చేసేవాడు. ఏమండి, అలా ప్రార్థన చేయటం వల్ల సాతానుగాడు ఒక రోజు వచ్చాడు, ఆ ఇల్లంతటిని గందరగోళం చేయాలని చూశాడు, ఆ ఇల్లంతటిని పాడు చేయాలని చూశాడు, వారి కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలని చూశాడు. కానీ యోబు చెబుతున్న స్టేట్మెంట్ ఏం తెలుసా? సాతానుగాడు పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళి చెబుతున్న మాట, ఆ ఇంటికి నీవు కంచి వేశావు కదా, అదే మాట అండి. ఇక నీ తెగులు నీ గుడారానికి సమీపించకుండా ఉండాలి అంటే ఆయన కంచి కలిగిన తోటలో నువ్వు భద్రపరచబడాలి. హల్లెలూయా. కంచగల తోటలోనా నీవు స్థిరపరచినందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, యేసయ్యా నీవే నాకని వేరెవరు లేరు. హల్లెలూయా. పాట చాలా బాగుంటుంది, చక్కగా పాడండి. ఆయన కంచి కలిగిన తోటలో మనం ఉంటే మనం క్షేమంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, ఏమండి ఎన్ని సుడిగుండాలే వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎంత పరిస్థితులు అల్లకొల్లమైనా ఆయన కంచి కలిగిన తోటలో నీవు, నేను, మన కుటుంబం భద్రపరచబడాలి అంటే ఆయన రెక్కల నీడలోకి రావాలి. రెక్కల నీడలోకి వస్తే ఏ తెగులు నీకు గుడారానికి సమీపించదు. ఇంకొక మాట మనం చూస్తే ఏమండి, కింద మాట అంటాడు, నీ మార్గములన్నింటిలో 11వ వచనంలో ఆయన రెక్కల నీడలోకి వస్తే నీకు వచ్చే మరొక ఆశీర్వాదం ఏంటి అంటే, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఏమండి, నా ఆశ్రయం పొందిన నా బిడ్డలు నా చేతికి వచ్చారు. నా బిడ్డ ప్రయాణమై వెళ్తున్నాడు, నా బిడ్డ ప్రయాణమై దూర ప్రయాణం వెళ్తున్నాడు. నా బిడ్డ ప్రయాణంలో హలో దేవదూతలు ఎక్కడున్నారు మీరు? నా బిడ్డ బయలుదేరి వెళ్తున్నాడు, నాకు చెప్పి బయలుదేరుతున్నాడు. ఎవరికి చెప్పి వెళ్తున్నాడు? తండ్రి అయిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి. ఆయన రెక్కల్లో ఉన్నాడు కనుక నా బిడ్డకు నేను ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఒక ఎమ్మెల్యే బజార్కి వెళ్తుంటే ప్రభుత్వం వారు మా ఎమ్మెల్యేని కాపాడుకోవటానికి 2 గన్మెన్లు నేను ఇస్తున్నానని ఏమంటే గొప్పగా చెప్పుకుంటారు. మనకైతే మన కాపుదల ఎవరో తెలుసా? మన సృష్టికర్త అయిన దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి ఏమండి మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు ఆయన. నువ్వు రాత్రిపూట బయలుదేరినా, పగలపూట బయలుదేరినా, వాహనంలో వెళ్తున్నా, బండి మీద వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, పొలాలకే వెళ్తున్నా, నువ్వు ఆయనకి చెప్పి కానీ బయలుదేరితే
ఆయనకి చెప్పిగానే నువ్వు బయలుదేరితే, ఆయన ఆశ్రయపురమైన నా దేవునికి నువ్వు చెప్పి బయలుదేరితే ఎమ్మట ఏం చేస్తాడో తెలుసా? ఏ అపాయము రాదు, ఏ తెగులు నీకు రాదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. హలో, మీరు అర్జెంటుకి వెళ్ళండి, నా బిడ్డ బయలుదేరుతున్నాడు. ఎంత ప్రొటెక్షన్ అయింది, ఎంత ప్రొటెక్షన్! దేవుని బిడ్డలకి ఎంత ప్రొటెక్షన్ చూడండి. ఆయనకి చెప్పి మనం బయలుదేరాలి, ఆయన ఆశ్రయించి మనం బయలుదేరాలి. ఆయన రెక్కల నీడలో ఉండి నువ్వు ఏది చెప్పి బయలుదేరుతావో నిన్ను కాపాడటానికి కోసం తన దూతలకు పరలోకం నుంచి మా బిడ్డ బయలుదేరుతున్నాడు, వెళ్ళండి. యోనా తన తప్పును ఒప్పుకున్నప్పుడు, నా బిడ్డ నా గురించి తన తప్పుని ఈ యొక్క పాపం చేసింది నేనే, నీ మాట వినకుండా బయలుదేరింది నేనే, ఇది నా వల్లనే ఈ తుఫాను ఎగసెగసి పడింది గనుక ఇది నా వల్లనే జరిగింది పొరపాటు, ఈ సముద్రం ఎగసెగసి పడటం ఆగాలి అంటే ఇది నా వల్లనే జరిగిందని తన తప్పును ఒప్పుకున్నప్పుడు మత్యానికి యోనాకి ఆజ్ఞ ఇచ్చాడంట. తన దూతలతో చెప్పి తను ఆజ్ఞ ఇచ్చాడంట. ఆకాశం నుంచి పరలో సృష్టికర్త అయిన దేవుడు మత్యమునకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమని? యోనా సముద్రంలో పడబోతున్నాడు, నువ్వు వెళ్ళి యోనాని జాగ్రత్తగా మింగివేసి జాగ్రత్తగా నా బిడ్డను కాపాడు, జాగ్రత్తగా కాపాడి నా బిడ్డను క్షేమంగా తీసుకురా. ఏమండి? సముద్రంలో మత్యానికి ఆర్డర్ ఇచ్చింది ఆయనే. నిన్ను భూమి మీద ఉన్నప్పుడు, నేల మీద ఉన్నప్పుడు నిన్ను కాపాడటాని కోసం ఆయన తన దేవదూతలకి ఆజ్ఞ ఇచ్చింది ఆయనే. ఆయన ఆజ్ఞ ఇచ్చాడండి. ఆయన ఆజ్ఞించి నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులెత్తి పట్టుకొందురు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట అండి! మన దేవుడు ఎంత గొప్పోడండి, ఎంత గొప్పోడు! తన పాదములకు రాయి. నా బిడ్డలాళ్ళు నన్ను ముడితే నా బిడ్డ గుడ్డులు ముట్టినట్టే, దేవుని బిడ్డలను ముడితే తన కన్ను ముట్టినట్టే. ఎవరైనా దేవుని బిడ్డలకు ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే, యథార్థంగా నివసించే నా బిడ్డలకు ఎవరైనా వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే నా కన్నుదు గుడ్డు ముట్టినట్టే అంటాడు. ఏమండి? తన బిడ్డలకు రాయి, చిన్న రాయి కూడా తగలకూడదు. కొన్నిసార్లు ఎన్నో యాక్సిడెంట్లు మేము కారులో ప్రయాణం చేసేటప్పుడు, బళ్ళ మీద వెళ్ళేటప్పుడు మా కళ్ళ ముందు రక్తం శక్తులు అయి ఉంటుంది. మమ్మల్ని గుద్దాలని కూడా చాలా వాహనాలు వస్తూ ఉంటాయి. కానీ కనురెప్ప పాటులో ఏం జరిగిందో తెలియదు. దేవదూతలు మనకు కాపుదలుండి ఆ ప్రమాదాలు ఇచ్చే సందర్భాలు ఎన్నో వందల సార్లు నా జీవితంలో జరిగినాయండి. ఎన్నో ప్రమాదాలు ఎన్నో జరగాలి, ముక్కలు అయిపోవాలి. మేము ప్రయాణం చేస్తున్నాం ఆ వాహనం. కానీ దేవుడే తన దేవదూతలకు ఆజ్ఞాపించి, చిన్న రాయి కాదు కదా, చిన్న డాట్ కూడా పడకుండా తన రెక్కలతో దేవుడు తన దేవదూతలకు ఆజ్ఞాపించి మేము ప్రయాణం చేసే ప్రతిసారి ఆయనకి చెప్పి ప్రయాణం చేస్తాం. ఎక్కడికి బయలుదేరినా, ఏ ఊరు బయలుదేరినా, ఎక్కడ డ్యూటీకి వెళ్తున్నా, మేము వెళ్తున్న సేవ పరిచర్య అయినా, ఎక్కడికి బయలుదేరినా ఆయనకి చెప్పిగానే నువ్వు బయలుదేరితే ఆ రోజు జరగవలసిన ప్రతి ఆటంకాల్ని దేవుడు తొలగించి ఒక్క చిన్న రాయి కూడా నీకు తగలకుండా తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంటండి. ఇంత ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు ఎవరున్నారు మనకి? ఇంత ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు ఎవరున్నారు? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీడలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆయన నీడలో ఉన్నటువంటి కృప, ఆయన నీడలో ఉంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఆయన నీడకు నువ్వు వచ్చేసి ఆయన నీడకు నువ్వు ఆశ్రయించు. ఆయన నీడకు నువ్వు ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, యోబు కుటుంబానికి ఏ విధంగా తన పొలాలకి, తన ఆస్తికి, తన కుటుంబానికి ఎలా కంచివేసి కాపాడాడో ఆ రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిపాస్తుల్ని, నీ బిడ్డలను, సమస్తాన్ని ఆయన కాపుదలలో పెడతాడు. ఆయన ప్రొటెక్షన్లో ఉంటుంది. ఆయన ప్రొటెక్షన్, దేవుని ప్రొటెక్షన్లో ఉండాలి మనం. మనుషుల ప్రొటెక్షన్ ఉంటే కొంత మట్టుకే. మనుషుల ప్రొటెక్షన్లో ఉంది మన ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. మనుషుల యొక్క ప్రొటెక్షన్లో ఉంది. దగ్గరున్నవాడే కాల్చి చంపేశారు. ఈరోజు నీ ప్రొటెక్షన్ ఎవరు? దేవుడే నీ ప్రొటెక్షనా? ఎవరినో మనుషులు నీకు ప్రొటెక్షన్గా ఉంటారని నువ్వు నమ్ముతున్నావా? దేవుడి ప్రొటెక్షన్గా ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. ఆయన ప్రొటెక్షన్లో నీవు, నేను, మనందరము ఉందుదుముగాక. ఆమె దేవుడి కొద్ది మాటలు మన విడికిడిలో స్థిరపరిచి బలపరచునుగాక. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడు. ఆయన నీడలో ఉందాం. నీవు, నేను, మన కుటుంబాలు క్షేమంగా భద్రపరచబడతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, అయ్యా ఇదిగోనైనా నీ యొక్క చాటున ఉంటే మాకెన్నో ఆశీర్వాదాలు తండ్రి. వేటగాడేసే ప్రతి ఊరిలో నుంచి నువ్వు తప్పిస్తానన్నావు నాయన. రాత్రి వేళైనా పగల వేళైనా ఏ యొక్క బాణాలు వేసినా ఏ తెగులు మాకు రాకుండా కాపాడతానన్నావు నాయన.
అంతేకాదు ప్రభువా నాయన, ఏ అపాయము నాకు రాకుండా, మా గుడారాలకు సమీపించకుండా కాపాడుతానని వాగ్దానం చేసింది నీ కృప, నీ దయ నాయన. అంతేకాదు నాయన, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని, మాకు ఇచ్చిన సమస్తాన్ని కాపాడడం కోసం నీ దేవదూతల కాపుదల మాకు ఇచ్చి ఏ చిన్న రాయి తగలకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కాచి కాపాడింది నీ కృపే నాయన. ఇదిగో ఈ వాక్యం ద్వారా ఎంతోమంది నీ రెక్కలు నడిరించి దారి మళ్ళీ వెళ్ళిపోయిన బిడ్డలు మరలా ఇదిగో ఈ మాటలు విని మరలా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను హక్కును చేర్చుకునే దేవుడు నువ్వు మాత్రమే కనుక క్షమించి కృప చూపించిన ఆయన నీ రెక్కలు నడటువంటి ఆశీర్వాదాలను పొందుకునేటట్లు సహాయము దయచేయమని యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు నువ్వు ప్రభువు అక్కడ పర్యంతం వరకు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.